అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు వాగ్దానంగా కీర్తనలో 118 అధ్యాయము 24 వచనము. కీర్తనలో 118 అధ్యాయము 24 వచనము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. గత వారం అంతా కూడా దేవుడు కాపాడాడు, నిన్నటి రోజున కాపాడాడు. ఈరోజు మంగళవారము. దేవుని యొక్క సన్నిధిలో మనము ఉదయకాలాన్న ఈ యొక్క వాక్యం వినటానికి, దేవుని మాటగా వినటానికి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి వందనాలు. అలాగే ఈరోజు ఇచ్చినటువంటి వాక్యాంగరంగా చూసినట్లయితే కనుక, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. దేవుడు ఈరోజు నీ పట్ల నా పట్ల ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, వాటిని బట్టి సంతోషించి ఉత్సహించడానికి, దాన్ని బట్టి ఆనందించడానికి దేవుడు ఈ యొక్క మహాభాగ్యాన్ని కలిగజేశాడు. ఎంతోమందికి లేనటువంటి ధన్యత ఈ యొక్క మంచి రోజుని, లేకపోతే ఇట్లాంటి ఉత్సహించేటటువంటి రోజున ఎంతమంది లేకుండా కొనుక్కోబడుతున్నారు. కానీ ఈరోజు బ్రతికున్నావంటే దేవుడు నీ పట్ల ఏదో కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఈరోజు మీ యొక్క డేస్లో బర్త్డే కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు. ఈరోజు దాన్ని బట్టి సంతోషిస్తున్నావేమో. అయితే నీ రక్షణ దినం ఎప్పుడో గుర్తుందా? ఒకవేళ రక్షణ పొందకపోతే ఈరోజే నీ రక్షణ దినం అయితే కనుక దీని గురించి నువ్వు సంతోషించి ఆనందించవలసిన బదులువే ఉన్నావు. కాబట్టి ఇంతవరకు కూడా ఎన్నో విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు, అనేక దినాలు ఇచ్చాడు. ఈ దినము నీకు శుభదినంగా మారబోతుంది. ఈరోజు నీ యొక్క దినము ఆశీర్వాదకరమైనటువంటి దినంగా మారబోతుంది. ఇంతవరకు కూడా అనారోగ్యంతో సతమతలు అయిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నావేమో, కానీ ఈరోజు మన దేవుడు నీకు ఆ యొక్క పరిస్థితుల నుంచి విడుదల దయచేయబోతున్నాడు. అటువంటి గొప్ప కార్యాలు, గొప్ప ఏర్పాటు ఆయన నిర్ణయం ఉన్నది. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని నిజంగా విశ్వసించినట్లయితే కనుక నీ జీవితంలో దేవుడు తన యొక్క మాటలను సఫలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. కలిసి మీరు కూడా ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, వందనాలు స్తుతులు ఆచరించుకున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క ప్రియులు దేవుని బిడ్డలుగా ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కాబట్టి దీన్ని బట్టి సంతోషించేటటువంటి ధన్యత, భాగ్యాన్ని దయచేస్తున్నామని, ఎవరైతే ఈరోజు తమ యొక్క జీవితాల్లో పుట్టినరోజులు అలాగే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారో వారిని ఇంకా సంతోషించి బహుగా వర్ధిల్లేటటువంటి కృపను దయచేస్తున్నామని, ఎవరైతే ఈనాడే రక్షణ దినం అన్నట్లుగా రక్షణ పొందడానికి సిద్ధపడి ఉన్నారేమో, ఈరోజే బాప్తిస్మానికి రెడీగా ఉన్నారేమో, ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మీరు కాపాడి రక్షించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఉన్నటువంటి బిడ్డలందరి బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ వాగ్దానాన్ని మా యొక్క అందరి బిడ్డల పట్ల నెరవేర్చుతామని, దీవించి ఆస్వాదించమని, ఈరోజు ఏ పనుల నిమిత్తమై బయలుదేరి వెళ్తున్నారో వారందరికీ కూడా మీకు సన్నిధి కాపుదల భద్రత దయచేస్తామని యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.